ఆయనే పాపం ఓ బల్ల లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు. ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి. ఓ బల్ల మీద కూర్చుని చెయ్యి పట్టుకుని అనంతాచార్యులు తగ్గలేదా, ఇంకా ఒంట్లో ఉష్ణం అన్నారు. అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది, మిమ్మల్ని 3 రోజులైంది జనం వచ్చి పడి మత్సారం వచ్చి నన్ను పలకరించలేదు. వైద్యులు కనిపిస్తానన్నావు, ఏం పాపం నువ్వు వచ్చానే ఖాళీ దొరికిందా అంటే పోలేవయ్యా నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను. అనంతాచార్యున్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కూడా నీకు కోరిక లేదు ఏమిటో, చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా. పాపం వెంకటేశ్వర స్వామి వారి వాత్సల్యం అంటే చూడండి, మనం ఒక్క అడుగేస్తే చాలు ఆయన 10 అడుగులు వేస్తాడు. ఒళ్ళంతా తడిమేర పడుకున్నటువంటి అనంతాచార్యులు వారిది. ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది, లేచి నిలబడి గబాల కాళ్ళ మీద పడ్డారు.